ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శకాంతరం ఉంది. అంటే చాలామంది పాపం డాక్టర్ చదవాలనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు. మరి ఏం చేయాలి? కనీసం 10 లక్షల మందికి జాతీయ యావరేజ్ 75, అంటే 75 డాక్టర్లు కేవలం 10 లక్షల మందికి 75 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 250 నుంచి 300 ఉంటుంది. సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం? ఈ దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ 9వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ has given a report to the central government, and that report is being accepted by the central government on largely. ఏంటి అంటే ఇక నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు లార్జ్లీ అంటే దాదాపుగా పీపీపీ మోడ్లోనే పోవాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే పోవాలి. పోతేనే కనీసం నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 75,000 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలి, మనం మన కాలేజీల్లో చదివించాలి అన్న యొక్క టార్గెట్ని రీచ్ కావాలంటే ఇక నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కాలేజీలు మొదలు పెట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు చెందిన స్టాండింగ్ కమిటీ ఆన్ మెడికల్ అండ్ హెల్త్ స్పష్టం చేసింది. నంబరేమో గూగుల్లో ఉంది, ఇంటర్నెట్లో కొడితే వస్తుంది. పార్లమెంటులోకి వెళ్ళినా కూడా ఆ కమిటీ ఎప్పుడు జరిగింది, ఏ మీటింగ్ జరిగింది, ఎందుకంటే మన సోదరులు ఏమీ నమ్మరు కదా, ప్రతిదానికి దాన్ని సొడ్డు పెడుతుంటారు. సో ఏ పత్రికలో చూసినా ఇవాళ అన్ని పత్రికల్లో ఇవాళ ఆదివారం కాబట్టి నిన్న పెట్టలేకపోయాము, ఆదివారం అన్ని పత్రికల్లో బాగా వచ్చింది. స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ హెల్డ్ అ మీటింగ్ ఆన్ 9th December 2005 ఇన్ ది పార్లమెంట్. దీంట్లో భువనేశ్వర్ చిల్లికా అనే ఒక పార్లమెంట్ మెంబర్ యొక్క అధ్యక్షతన ఈ కమిటీ ఫామ్ అయింది. ఈ పార్లమెంటరీ కమిటీ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్ చెందిన పార్లమెంటరీ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తన స్థాయి సంఘ నివేదికను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దీన్ని ఖరారు చేస్తోంది. దీంట్లో దాదాపు 31 మంది సభ్యులు ఉన్నారు, ఏదో 1-2 కాదు, 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 31 ఎంపీస్ ఉన్నారు. ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, రజీవ్ భట్టాచార్య, నిరంజన్ బిషి, బాబుభాయ్ దేశాయ్, అజిత్ మాధవరావు, గోపి చాడే, శంభు శరణ్ పటేల్, పార్థసారథి రెడ్డి, అశోక్ సింగ్, హర్భజన్ సింగ్, రామేశ్వర్ తేలి, ఇట్లా దాదాపు 31 మంది ఉన్నారు. ఈ 31 మంది తేల్చి చెప్పింది ఏంటి అంటే వచ్చే 5 సంవత్సరాల్లో భారతదేశంలో కనీసం 75 మంది డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయగలిగితేనే మనం వైద్య విద్య పేదవాళ్ళకి అందేట్టుగా ఉంచగలం. ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లను మనం ప్రొడ్యూస్ చేయాలంటే, మన యొక్క కాలేజీలో చదివించాలంటే పీపీపీ మోడ్ ఏ విధానాన్ని అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చెప్తూ వస్తుందో, గత అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 నుంచి కూటమి ప్రభుత్వం కూడా 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసి కనీసం 4 కూడా కంప్లీట్ చేయకుండా అప్పులు పెట్టేసిపోయిన జగన్మోహన్ రెడ్డి నిర్వాకాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే సాధ్యమవుతుంది అంటూ చెప్పడం స్టార్ట్ చేసాం. సో దాని పరంగా మేము దాన్ని టెండర్లు ఇచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక అన్నట్టు ప్రధాన్ని ఆయన గొడవ చేయని మామూలే కదా. సో ఈసారి అప్పటి నుంచి గొడవ చేస్తూ ఉన్నారు. ఏదో